వైసీపీ నేతలు నిత్యం క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ విమర్శించారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని వైసీపీ ఖాతాలో వేసుకోవడానికి తహతహలాడుతున్నారని దుయ్యబట్టారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. విజయనగరం జిల్లా గజపతి నగరం టీడీపీ కార్యాలయంలో ఆయన ప్రజా దర్బార్ నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి సమస్యలతో వచ్చిన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ప్రజా సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తామని మంత్రి కొండపల్లి హామీ ఇచ్చారు. వైకాపా నాయకులు వచ్చి క్రెడిట్ చోరీ చేస్తున్నారు. భోగాపురం మేమే కట్టాము, మోడపేట కూడా మేమే కట్టాము, మానవపురం హైవే మేమే కట్టాము, రోడ్డు గేట్ మేమే వేసాము. ఇలాగే క్రెడిట్ చోరీ చేస్తున్నారు. అలాగే నిన్న మొన్న ఓపెనింగ్స్ కూడా భోజరాజపురం కానీ, పీలింగాల వలస కానీ, లేదా బాబాయ్ వలస కానీ, ఇవన్నీ కూడా దీర్ఘకాలిక సమస్యలు. ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వం బాధ్యతగా తీసుకుంది కాబట్టి పనిచేశారు. ప్రతి అంశాన్ని కూడా మన దూరదృష్టితో పనిచేస్తున్నాం. అయితే వాళ్ళ నాయకులకి ఏంటంటే ఏదో మాట ఇసిరేయాలి అనే కాన్సెప్ట్ లో వ్యవహరిస్తున్నారు. అది ఖచ్చితంగా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారన్న సంగతి మీ ద్వారా తెలియజేస్తున్నారు.